మిత్రబంధం కొనసాగించాలని తెలుగుదేశం భాజపాలు నిర్ణయించాయి. రానున్న రోజుల్లో కలిసికట్టుగా ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ఇరు పార్టీల అగ్రనేతలు స్నేహపూర్వక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పెండింగ్ అంశాల పరిష్కారం, నామినేటెడ్ పదవుల భర్తీపై ఓ స్పష్టతకొచ్చారు. వచ్చే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని క్రింది స్థాయి సిబ్బంది కలిసికట్టుగా పనిచేసేందుకు అవసరమైన ప్రణాళికలు రచించుకున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం భాజపా బంధం మరింత బలపడే దిశగా ఇరు పార్టీల అగ్రనేతలు దశలవారీగా సమావేశమయ్యారు. ప్రధానితో జగన్ భేటీ తర్వాత మిత్రుల మధ్య దూరం పెరిగిందంటూ జరుగుతున్న ప్రచారానికి బిందు సమావేశంతో రెండు పార్టీల అగ్రనేతలు చెక్ పెట్టారు. కింది స్థాయి నాయకుల పరస్పర విమర్శలపై గట్టిగా నియంత్రించాలని నిర్ణయించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం భాజపా మధ్య ఏర్పడిన మైత్రి భవిష్యత్తులోనూ కొనసాగించాలనే స్పష్టతకొచ్చారు. తొలుత హైదరాబాద్ నుంచి విమానంలో అమిత్ షా, చంద్రబాబు, వెంకయ్య, సుజనా చౌదరి కలిసి విజయవాడ వచ్చారు. విమాన ప్రయాణంలోనే తాజా రాజకీయ పరిణామాలపై కాసేపు చర్చించుకున్నారు. మధ్యాహ్నం చంద్రబాబు నివాసంలో నేతలందరి విందు భేటీ జరిగింది. తెలుగుదేశం నుంచి చంద్రబాబు, సుజనా చౌదరిలతో పాటు రాష్ట్ర మంత్రివర్గం ముఖ్య నేతలైన కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, లోకేష్ పాల్గొన్నారు. భాజపా నుంచి అమిత్ షా, కేంద్ర మంత్రులు వెంకయ్య, సురేష్ ప్రభు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 1:15 నిమిషాలు ఈ సమావేశం జరిగింది. ఈ భేటీ జరగకుండా చూడాలని ముఖ్యమంత్రితో వ్యక్తిగతంగా వైరముండి కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరిన కొందరు నేతలు విఫలయత్నం చేశారు. పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తెలుగుదేశంతో బంధం కొనసాగించడం సబబని తేల్చి చెప్పిన అమిత్ షా సీఎం నివాసంలో విందు సమావేశానికి హాజరైనట్టు తెలిసింది. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఇరు పార్టీల పరస్పర సహకారం, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అనుబంధ పార్టీలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన వ్యూహం తదితర అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఇరు పార్టీలకు చెందిన కొందరు నేతల వైఖరి వల్ల కింది స్థాయిలో దూరం పెరుగుతోందనే భావనకు ఇరు పార్టీల నేతలు వచ్చారు. రెండు పార్టీల్లోనూ రెండు వేర్వేరు వర్గాలుగా ఉన్న పలు వ్యతిరేక భావజాలం ఉన్న నేతలను నియంత్రించే బాధ్యత ఏ పార్టీ అధిష్టానానికి ఆ పార్టీ చూసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. చంద్రబాబు నివాసంలో జరిగిన విందు సమావేశంలో స్థానికంగా ప్రాచుర్యం పొందిన వంటకాలు అతిథుల కోసం సిద్ధం చేశారు. పనసకాయ బిర్యానీ, గారెలు, గుంటూరు గోంగూర, ఆవకాయ పచ్చడి, ఉలవచారు, పచ్చి వెన్నపూస, నాటుకోడి వేపుడు, చేపల పులుసుతో పాటు గుమ్మడికాయ వడియాలు, పూతరేకులు, బూరెలు, బొబ్బట్లు, వివిధ శాకాహార కూరలు, బందర్ లడ్డూలతో సీఎం చంద్రబాబు విందు ఇచ్చారు. ఈ భేటీలో తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చించారు. సమావేశం అనంతరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి జ్ఞాపికలను బహూకరించి శాలువాతో అతిథుల్ని చంద్రబాబు సత్కరించారు. తమ స్నేహబంధం ఇకపైనా కొనసాగుతుందనే సంకేతంగా రెండు పార్టీల నేతలంతా కలిసి గ్రూప్ ఫోటోలు దిగారు.